బనకచెర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లివ్వడమే తన జీవిత ఆశయమంటున్నారు సీఎం చంద్రబాబు. మొన్నటి ఎన్నికల ఫలితాలు తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పారు. మార్పే తన పాలనకు అసలైన మార్క్ అంటున్నారు. ఇక కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. తమ్ముళ్ళు, నేను చాలా సార్లు చూశాను కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం. ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి నా వెనకాల పడుతున్నాడు. మళ్ళీ ఒక లవ్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడే, నాకు అది చేయండి ఇది చేయండి అని. కాబట్టి నేను ఎక్కడికి వచ్చినా నేను వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు కనపడాలి. అదే సిబిఎన్ మార్క్. ఎక్కడున్నా మార్పు అనేది కనపడాల్సిన అవసరం ఉంది. పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించాం. ఈరోజు ఇక్కడికి వచ్చాను. పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాల్ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు. ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో 12,200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద డబ్బులు ఇస్తే డయాఫామ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా జీవితాశయం ఎట్టి పరిస్థితిలో బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ, అందిరి నీవ, నగిరి గాలేరు, ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమశిలకెళ్ళి, కందలేరుకెళ్ళి, మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తాయి.